గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే పీపీపీ ధరలు అన్ని ఉచితంగా ఉంటాయి, మొడికలు కానీ ఇవన్నీ కానీ కావాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఇలాగా మాట్లాడుతున్నాను? ఎందుకనంటే అండి ఆయన మాట్లాడడానికి టాపిక్స్ ఏం లేవండి. బేసిక్గా టాపిక్స్ ఏం లేవు. ఆయన ఏది మాట్లాడదామన్నా సరే కూటమి ప్రభుత్వంలో ఏమి టాపిక్స్ ఏమీ లేకుండా ఆయనకు అసలు మాట్లాడడానికి అసలు ప్రతిపక్షం అనేది లేదు. ఆ ప్రతిపక్షానికి పని లేకుండా కూడా చేశారు. గెలిచిన 11 ఎమ్మెల్యేలకు కూడా పని ఏం లేదు ఈరోజు. ఎందుకనంటే వీళ్ళు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం చేస్తున్నారు, ఏదో అలజడి చేయాలి. ఇప్పుడు ఈయన వైజాగ్, నర్సీపట్నం, అనకాపల్లి ఎందుకు వెళ్ళారంటే నేను చెప్తా. ఆ రోజు వైజాగ్లో అక్కడ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ ఇంటర్నేషనల్ మ్యాచ్ అక్కడికి నేషనల్ మీడియా అంతా వస్తుంది. ఆ నేషనల్ మీడియా గ్రాప్ చేసుకోవడానికే ఈయన అక్కడికి వెళ్ళాడే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. అసలు నేషనల్ మీడియాని గ్రాప్ చేసుకోవడానికే వాడు ఆ అటెన్షన్ కోసం అతను ఏదో జరిగిపోతుంది, నేషనల్ మీడియాలో కనబడాలి, కనబడకపోతే పట్టించుకోరు. అదేదో సినిమాలో ఉంది, అతడు సినిమాలో ఈసారి కూడా గెలిచేది ఆయనలాగానే ఉన్నాడు అని అంటే మీడియా కూడా మనల్ని పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఈయన మీడియా అటెన్షన్ కోసమే అక్కడికి వెళ్ళింది, అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు.